హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఒక దీవి ఉంది. ఇంచుమించు చెప్పాలంటే ఒక ఐలాండ్. అలాంటి దీవి మీకు ఉందని తెలుసా? సో రీజన్గా నాకు కూడా తెలిసింది. యూట్యూబ్లో సెర్చ్ చేసా. మొత్తానికి మా ఫ్రెండ్స్తో కరెక్ట్ టైంలో నిన్న సండే మార్చ్ 17 వెళ్ళాం. సో సూపర్గా ఎంజాయ్ చేశాను అనమాట. నిజంగా వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వాటర్ మీద, అది కూడా బోట్లో 40 నిమిషాలు ఆ స్పాట్కి వెళ్ళాలంటే నిజంగా వాటర్ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. మరి ఈ దీవికి ఎలా వెళ్ళాలి, ఆ బోట్లో ఛార్జెస్ ఎంత తీసుకుంటా అనేది మీకు క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. మొదటిగా తడ తెలుసు కదా మీకు, తడ ఈ సూలూరుపేట. సో తడ నుంచి చెన్నై వెళ్ళే రూటు ఆరంబాకం, అక్కడ నుంచి భీమవారిపాలెం. ఎవరిని అడిగినా చెప్తారనమాట. ఈ విధంగా ఇరకం దిగి వెళ్ళాలి అంటే ఎవరిని అడిగినా చెప్తారు. ఒక రైల్వే ట్రాక్ వస్తుంది, దాన్ని దాటుకొని వస్తే అక్కడ స్పాట్కి 1 కిలోమీటర్. మీకు స్టార్టింగ్ నుంచి చూపించాం కదా, అది స్పాట్. అక్కడ మీరు బోటు వాళ్ళతో మాట్లాడుకోవాలి. మీరు ఒక ఫ్యామిలీతో ఒక 5 మంది, ఒక 10 మంది వస్తే మనిషికి ఒక 200 రూపాయలు. మేము 15 మంది వెళ్ళాం అంటే 170 రూపాయలు పడింది. మనిషికి 2500 రూపాయలు ఛార్జెస్ తీసుకున్నారు. అంటే ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 6 గంటల వరకు ఉండొచ్చు. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ఛార్జెస్. లేదు మీకు ఒక 2 గంటలు లేదా 1 గంట మీరు స్టే చేయాలంటే అది ఒక సపరేట్ రేట్ అనమాట. సో మొత్తానికి ఫ్యామిలీతో వెళ్ళండి. 2-3 వెళ్ళారంటే ఎక్కువ ఛార్జెస్ పడుతుంది. మ్యాక్సిమం ఒక 1000 రూపాయలు అటు పడుతుంది. అది ఒక 3 అవర్స్ అలా స్పెండ్ చేస్తూ. కానీ సాయంత్రం వరకు అయితే మీరు స్పెండ్ చేయలేరు. మీరు మొత్తానికి బోటు వాళ్ళతో, ఆ పర్సన్తో మీరు మాట్లాడుకోవాలి. సో మొత్తానికి అయితే మేమైతే వచ్చేసాం. సో 40 నిమిషాలు వాట్ ఎక్స్పీరియన్స్. సో స్పాట్ ఇదే వడకూరి అంటారనమాట. దీని పక్కనే, దీన్ని చుట్టుకొని ఇరకం దీవి ఉంటుంది. సో మొత్తం ఇంచుమించు అదే. సో వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు, రొయ్యలు అప్పుడే వల తీసి ఇప్పుతూ ఉన్నారు అనమాట. రొయ్యలు కానీ చేపలు కానీ పడుతూ ఉన్నాయి. సపరేట్ చేస్తున్నారు అనమాట. అంటే కిలో 350 రూపాయలు చెప్తున్నారు వాళ్ళు. కానీ అయితే వాళ్ళు అమ్మేదానికి కాదు, బయట అమ్మేదానికి. మాకు అది ఇచ్చే ఇవ్వరంట. మొత్తానికి అయితే ఎరకం బీచ్కి అయితే వచ్చేసాము. స్పాట్ మీకు చూపిస్తాను. ఇంకా అక్కడే వంటలు వండేసి తినుకొని కాసేపు జాలీగా ఎంజాయ్ చేసి తర్వాత వెళ్ళిపోతాం అనమాట. సో మేము చూపించాం కదా వీడియోలో, రొయ్యలు చేపలు. సో రొయ్యలు వచ్చి 1 కిలో 350 రూపాయలు అంట. సో వాళ్ళు ఎవరు అన్నారు, ఎందుకంటే వాళ్ళు అమ్మేదానికి తీసుకోపోతున్నారంట. సో అది వంట వండే స్పాట్ ఇదే. మాస్టర్ టమాటాలు కట్ చేస్తాడు. హెల్పర్స్, మెయిన్ ఆర్గనైజర్ రాలేదు ఇంకా. అక్కడ మాట్లాడుతున్నాం అనమాట. సో మంచి నీడగా ఉండే ఒక 2 చెట్లు, పక్కన కూల్గా క్లైమేట్ ఉండే వాటర్. క్లైమేట్ కూడా బాగా ఎక్కువ ఎండ లేకుండా బాగుంది. సో ఎటు చూసినా వాటరే. టీమ్ ఆర్గనైజర్ మొత్తం మెయిన్ మాస్టర్ ఈయనే. మా టీం వచ్చేసింది. వేసారు, పరదా వేసారు. బక్కడి తెచ్చుకున్నాం. బీర్ అని తెస్తారని కాబట్టి గుమ్మనైపోయినా. లాస్ట్ టైం ఇదే కదా మీరు వంచిందా? దాన్ని సరిపెట్టండి. ఇంత అయిందా? ఈతకాయలు ఏమి ఉన్నాయి కానీ చేతు ఏందా? రేకాయలా? మా వాడికి పిల్లలు చూస్తున్నాము. పెళ్లి చూపులకి ఎవరైనా అమ్మాయి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి ఎవరైనా చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ చెప్పాలి కదా. 20 లక్షలు ఉంది. బాగున్నాయి. 50,000 జీతం చేస్తున్నాడు మేనేజర్ కోల్గేట్ లో. ఓకే. కావాలంటే ఈ దీవులో అమ్మాయి. హాయ్ గైస్, హౌ ఆర్ యు గైస్? హాయ్ గైస్, హౌ ఆర్ యు గైస్? బాగున్నారా? ఫ్రెండ్స్, ఆ లాంగ్ లో చూస్తే ఇంకొక బ్యాచులర్ బ్యాచ్ వచ్చి అక్కడ ఒక పార్టీ చేసుకుంటున్నారు.
మేము వచ్చి ఇక్కడ పార్టీ చేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్తో. తినేసిందబ్బా సమ్మర్ అయితే వచ్చేసింది. ఇక మా ఫ్రెండ్ ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు. పుచ్చకాయలు, తర్వాత ద్రాక్షాలు, పైనాపిల్ అంతా కట్ చేసి డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాడు. దాంట్లో ఆ పుచ్చకాయ ఉంది కదా మిడిల్లో, దాంట్లో అంతా పెట్టేసి తర్వాత ఓటుంది. అది చాలా బాగుంది, చాలా బాగుంది. సాయంత్రం మిక్సప్ అంతా వచ్చేస్తుంది. ఇక్కడ స్టే చేయడానికి, వంట వండుకోవడానికి కొంచెం ఇబ్బంది పడాలి, ఎందుకంటే వాటర్ కోసం. సో వాటర్ అయితే దొరుకుతుంది, కానీ కొంచెం శ్రమించాలి, ఎందుకంటే మొత్తం ఉప్పుకాయలే. ఆ ఒడ్డు బాగాన ఒక 2 అడుగులు వేస్తే పెద్ద గుంటలు ఉంటాయి, అవి ఆటోమేటిక్గా నీళ్ళు అనేది ఊరుతుంది. ఆ నీళ్ళు అనేది చాలా ప్యూర్ వాటర్, ఉప్పు ఉండదు. నార్మల్గా మన వాటర్ అయితే ఇంట్లో ఎలా వాడుకుంటామో అలాంటి వాటర్ అన్నమాట. నిజంగా ఆశ్చర్యంగా వేపించింది అయితే నాకైతే. ఏంద్రా ఇది, పక్కన ఉప్పు వాటరు, ఒక 2 అడుగులు వేస్తే మంచి వాటరు. నిజంగా ఆశ్చర్యం అనమాట, ఇది వేరే లెవెల్ అనమాట. మీకు చూపిస్తాను వీడియోలో. ఫిష్ కేర్ ఎక్కువ, ఫిష్ ఫ్రై చేస్తారు, ఫిష్ కర్రీ కేర్, మళ్ళీ ఫిష్ ఫ్రై చేసుకుంటారు. అది తీసుకో ఎక్కువ బాగుంది. వాటర్ పైన చాలు చాలు. గరం మసాలా ఓన్లీ ఇదే మిరపొడి. ఇదే ఆ వాటరు. పక్కన ఉప్పుకాయలు నీళ్ళు వడకట్టి తాగుతారనమాట. చేపలు వేటకి వెళ్తారు కదా, వాళ్ళు ఒక వారం పాటు ఈ వాటర్ను వాడతారు. నిజంగా ఆశ్చర్యకరంగా అది. వంట అయిపోతుంది. చేస్తున్నా ఫాస్ట్ మొత్తానికైతే బిర్యానీ అయిపోయింది. ఇక తైరు పచ్చడి అయితే రెడీ చేస్తున్నారు, ఇంకా లాగించడమే. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఎరకం దీవి చెప్పాం కదా, మేము వచ్చింది వడకురి. ఈ ప్లేస్ పక్కన చుట్టుకొని ఒక 5 కిలోమీటర్లు ఎరకం దీవి అంటే ఎరకం విలేజ్. అక్కడ కరెంట్ ఉంటుంది, సోలార్ లైట్లు ఉంటాయి, కానీ హాస్పిటల్ లేదు, స్కూల్ మాత్రం ఉంది. కానీ వీళ్ళు సిటీకి ఏదైనా అత్యవసరం, ఏదైనా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ లేదు కదా, ఇంకా తడక రావాలి, లేకపోతే ఆరంభాకం రావాలి. మరి ఆ జర్నీ మ్యాక్సిమం 30 నిమిషాలు. గవర్నమెంట్ ఒక బోట్ ఏర్పాటు చేసింది వాళ్ళకి. ఆ భీమవరం పాలెం నుంచి ఈ ఎరకం దేవికి 30 నిమిషాల జర్నీ. అది కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, కానీ వాళ్ళకి ఛార్జెస్ ఒక్కొక్క మనిషికి 20 రూపాయలు. చూడండి, గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అనమాట. చాలా బోట్లు ఉన్నాయి, దగ్గర ఒక 300 బోట్లు దాకా ఉన్నాయి. వాళ్ళు ఆ విలేజ్లో చేపలు పడడానికి ఒక వారం పాటు అటు బయట వెళ్తూ ఉంటారన్నమాట. సో నేనైతే సాయంత్రం అయితే అయింది, అలా వచ్చాను ఒడ్డుకి. వస్తే చాలా కొంగలు ఉన్నాయి, సో వాటిని తీస్తే ఆటోమేటిక్గా అవి కూడా చిన్న చిన్న అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాయి ముందరికి. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మా.
I'm waiting. తినేసాము ఏ మాటకమాట బిర్యానీ మాత్రం ఎక్సలెంట్, అదిరిపోయిందని చెప్పొచ్చు. అండ్ వేడి వేడిగా రైతా వేసుకొని గోంగూర పచ్చడి తింటూ ఉంటే వాడమ్మ బడవా సూపర్ ఉంది. అండ్ షకీర్ బిర్యానీ మాత్రం సూపర్ చేసావుబ్బా. అండ్ మీకు మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే తడాగాని, సూళ్ళూరుపేట, ఆరంభాకం ఇలా నియరెస్ట్ ప్లేస్లో మీ ఫంక్షన్ జరిగితే ఇతని నెంబర్ ఫోన్ చేయండి, తక్కువ ఖర్చు చేస్తాను. నిద్రపోతున్నాడా లేదా ఊరు స్మైల్ ఇస్తున్నాడా? అత్తాలు వేసుకుని నిద్రపోతున్నట్టున్నది. నిద్రపోతున్నాడు నిద్రపోతున్నాడు. ఇక సాయంత్రం అయితే అయింది. చేపలు పట్టే వాళ్ళు ఉదయాన్నే వెళ్తారు సముద్ర మార్గానికి, అక్కడ చేపలు పట్టుకుని సాయంత్రం అయితే వచ్చేస్తారు ఇంటికి. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు మోటార్ వేసుకుని వెళ్తారు అనమాట. ఇంజిన్ ఉంటుంది, మోటార్ వేసుకుని వెళ్తారు. వచ్చేటప్పుడు మాత్రం ఆ గుడ్డ ఉంది కదా, ఆ బ్లూ కలర్, అది గాలితో నెట్టుకుని వెళ్తుంది అనమాట. మోటార్ అవసరం లేదు. ఇక మేము కూడా అయితే వచ్చేసాం స్పాట్కి, భీమవారిపాలెం. సో స్పాట్ ఇదే, మీరు స్టార్టింగ్లో ఎక్కాల్సిన ప్లేస్ ఇదే అనమాట. బోట్లు చాలా ఉంటాయి. మీరు ఫ్యామిలీతో వచ్చినా, మీ ఫ్రెండ్స్తో వచ్చినా, చాలామంది వచ్చినా కూడా ఫస్ట్ బోటు పర్సన్తో క్లియర్ కట్గా డిసైడ్ చేసుకుని ప్రైస్, తర్వాత బోట్ అయితే ఎక్కండి. ఓకే, అదనమాట. మావా వీడియో నచ్చితే లైక్ చేయండి మావా. ఓకే, బాయ్ మావా.